నమసర్వేభ్య. రాజదంపతులైనటువంటి సుదక్షిణ దిలీపులు వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకున్నారని మనం చెప్పుకున్నాం. ఆ వశిష్ఠుని ఆశ్రమం ఎలా ఉందో కూడా కొంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం చూద్దాం. అభ్యుత్థిత అగ్నిపిసునైః అతిథీన్ ఆశ్రమోన్ముఖాన్ పునానం పవనోద్ధృతైః ధూమైః ఆహుతిగంధిభిః. శ్లోకం మరోసారి. అభ్యుత్థిత అగ్నిపిసునైః అతిథీన్ ఆశ్రమోన్ముఖాన్ పునానం పవనోద్ధృతైః ధూమైః ఆహుతిగంధిభిః. సంగ్రహంగా దీని ప్రతిపదార్థం మనం తెలుసుకుందాం. అభ్యుత్థిత అంటే ప్రజ్వరిల్లుచున్నటువంటి, అగ్నిపిసునైః అగ్ని యొక్క చిహ్నములు కలిగినటువంటి, పవన వాయువు చేత ఉద్ధూత ఎగురగొట్టబడినటువంటి, అలాగే ఆహుతిగంధిభి హోమద్రవ్యము యొక్క సువాసనల చేత సువాసనలు కలిగినటువంటి, ధూమైః ధూమముల చేత పొగ చేత, ఆశ్రమోన్ముఖాన్ ఆశ్రమాన్ని సందర్శించుటకు వచ్చినటువంటి అతిథీన్ అతిథులను పునానం పవిత్రం చేయించినటువంటి వశిష్ఠాశ్రమాన్ని వారు సందర్శించారు. అంటే ఆ ఆశ్రమంలో ఎప్పుడు అగ్నిహోత్రాలు వెలుగుతూ ఉండడం చేత ఉదయం చేసినటువంటి యజ్ఞగుండంలో ఉండేటువంటి అగ్ని నివురుగప్పి అలా ఉంది. అక్కడ వీచినటువంటి గాలి చేత ఆ పైన ఉన్నటువంటి నివురు పొగ అగ్ని కనిపిస్తుంది. అదేవిధంగా యజ్ఞంలో వేసినటువంటి సమిధల యొక్క సువాసనలచే నిండినటువంటి పొగ ఆశ్రమాన్ని పవిత్రం చేస్తోంది. ఆశ్రమంలోకి వచ్చినటువంటి అతిథుల్ని పవిత్రం చేస్తుంది. అటువంటి ఆశ్రమాన్ని సుదక్షిణ దిలీపులు చూశారు. శ్లోకం మరోసారి చూడండి. అభ్యుత్థిత అగ్నిపిసునైః అతిథీన్ ఆశ్రమోన్ముఖాన్ పునానం పవనోద్ధృతైః ధూమైః ఆహుతిగంధిభిః. తర్వాత దీంతో వశిష్ఠుని యొక్క ఆశ్రమం ఎలా ఉందో వర్ణించడం పూర్తయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అధ యంతారమాదిస్య ధ్రుయాన్ విశ్రామయేతి సహ తాం అవారోపయత్ పత్నీం రథాత్ అవతతారచ. అధ యంతారమాదిస్య ధ్రుయాన్ విశ్రామయేతి సహ తాం అవారోపయత్ పత్నీం రథాత్ అవతతారచ. అధ అంటే ఆ తరువాత, సహ ఆ దిలీప్ మహారాజు, ధుర్యాన్ అంటే గుర్రములను, విశ్రామయ విశ్రమింపచేయుము అంటే గుర్రాలకు విశ్రాంతి ఇమ్ము, ఇతి అని యంతారం సారథిని ఆదేశించి, తాం పత్నీం ఆ
భార్య అయినటువంటి సుదక్షిణను రథము నుండి అవారోపయత్ దింపెను చ మరియు అవతతార తానును దిగెను. ఆ తర్వాత దిలీపుడు గుర్రాలకు విశ్రాంతి ఇమ్మని తన సారథిని ఆదేశించి తన భార్య అయినటువంటి సుదక్షిణను రథం నుంచి దించాడు. తాను కూడా దిగాడు. శ్లోకం మరోసారి చూడండి. అధ యంతారమాదిశ్య దుర్యాన్ విశ్రామయేతి సహ తాం అవారోపయత్ పత్నీం రథాత్ అవతతారచ. ఆ తర్వాత చూడండి. తస్మై సభ్యాః సభార్యాయ గోప్త్రే గుప్తతమేంద్రియాః అర్హణాం అర్హతే చక్రుః మునయః నయచక్షుషే. తస్మై సభ్యాః సభార్యాయ గోప్త్రే గుప్తతమేంద్రియాః అర్హణాం అర్హతే చక్రుః మునయో నయచక్షుషే. ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుప్తతమేంద్రియాః అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మునుల యొక్క మొట్టమొదటి లక్షణం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం. గుప్తతమేంద్రియ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి సభ్యాః సభ్యులైనటువంటి అంటే ఆ ఆశ్రమంలో సభ్యులైనటువంటి మునయః మునులు సభార్యాయ భార్యతో కూడినటువంటి ఆ దిలీపునకు. ఇంకా ఆ దిలీపుడు ఎటువంటి వాడంటే గోప్త్రే రక్షకుడు, నయచక్షుషే అంటే న్యాయమే కళ్ళుగా గలవాడు. రాజులకు రాజనీతి మాత్రమే కళ్ళుగా ఉంటాయి. వాళ్ళు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా రాజనీతి ఏ విధంగా ఉంటే ఆ విధంగా పరిపాలన చేస్తారు. ఏ విధంగా ఉత్తముడైనటువంటి న్యాయవాది న్యాయశాస్త్ర ప్రకారం ఏ విధంగా ప్రవర్తిస్తాడో, రాగద్వేషాలు లేకుండా ఏ విధంగా తీర్పు చెప్తాడో, రాజు కూడా రాజనీతి ఎలా ఉంటే దాని ప్రకారమే ప్రజల్ని పరిపాలిస్తాడు. అంతేగాని తనకు ప్రజలపై ఎటువంటి రాగద్వేషాలు ఉండనీయుడు. కాబట్టి నయచక్షుషే అంటే రాజనీతియే కళ్ళుగా కలిగినటువంటి వాడు. అంతేకాకుండా అర్హతే యోగ్యుడైనటువంటి ఆ దిలీపునకు అర్హణాం పూజను చక్రుహు చేసిరి అంటే అతన్ని గౌరవించారు. శ్లోకం మరోసారి చూడండి. ప్రతిపదార్థం గుప్తతమేంద్రియాః అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి సభ్యాః ఆ ఆశ్రమంలో సభ్యులైనటువంటి మునయః మునులు సభార్యాయ భార్యతో కూడినవాడు గోప్త్రే గోప్త అంటే రక్షకుడు నయచక్షుషే రాజనీతియే కళ్ళుగా కలిగినటువంటి అర్హతే యోగ్యుడైనటువంటి ఆ దిలీపునకు అర్హణాం పూజను చక్రుహు చేసిరి. వాళ్ళు అతన్ని పూజించారు. మునుల యొక్క ఇంద్రియాలు ఇప్పుడు వాళ్ళ అదుపులో ఉంటాయి, అంతర్ముఖంగా ఉంటాయి.
కఠోపనిషత్తుతో మాట ఉంది. మోక్షం ఎవడ పొందగలడు అంటే వాడెవడ పొందుతాట, కశ్చిత్ ధీర, ధీరుడు మాత్రమే పొందగలడు. ప్రత్యేగాత్మానమైక్షతు, ధీరుడు మాత్రమే ప్రత్యేగాత్మను తెలుసుకుంటాడు. ప్రత్యేగాత్మ అంటే శరీరంలో ఉండేటువంటి జీవాత్మని. ఆవృత్త చక్షు అంటే నియంత్రించినటువంటి కళ్ళు గలవాడు, అంటే ఇంద్రియం అర్థం. అమృతత్వమిచ్చన్, ఎవడైతే అమృతత్వాన్ని కోరి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడో అతడు మాత్రమే ఆత్మను చూడగలడు. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్. ఇక ధీర అనేటువంటి పదానికి కాళిదాసు ఒక అద్భుతమైనటువంటి అర్థం చెప్పారు. అదేంటంటే, వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః. వికారహేతౌ సతి, మనస్సు వికారం పొందడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, ఏషాం ఎవరి యొక్క మనస్సు, ఎవరి మనస్సులు న విక్రియంతే వికారం చెందవో, తే వారు ఏవ మాత్రమే ధీరాః ధీరులు. అంటే మనస్సు చంచలించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎవరి మనస్సు ఎటువంటి చాంచల్యం లేకుండా ఉంటుందో వారే ధీరులు అన్నారు. కాబట్టి మహర్షులు వారికి అన్ని ఇంద్రియాలు ఉన్నా వారు ఆ ఇంద్రియాలని దేనికి ఉపయోగించుకుంటారో, దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగిస్తారు. వారి ఇంద్రియాలు ఎప్పుడూ అంతర్ముఖంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే అంతర్ముఖం అవుతాయో అవి ప్రత్యేగాత్మం చూస్తాయి. అందువల్ల పెద్దలు ఏమన్నారంటే, ధీరుడు మాత్రమే ఆత్మను చూడగలడు. ఉపనిషత్తులన్నీ ధీర అనేటువంటి పదాన్నే ఎక్కువ ఉపయోగించాయి. ధియా రమతే ఇది ధీర, బుద్ధి చేత రమించేవాడు. అలాగే ధియాం రమతే ఇది ధీర అంటే ఆత్మయందు ఆత్మతో ఆనందించేవాడు ధీరుడు. ఈ విధంగా ధీర అనేటువంటి పదానికి ఎన్నో అర్థాలున్నాయి. అందువల్ల ధీరుడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలడు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ మునులు అంతర్ముఖులు, వారు ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకున్నటువంటి వారు. అందుకే గుప్తతమేంద్రియా అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహానుభావులు అని అర్థం. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వారు దేనిని సాధించగలరు. కాబట్టి మన ఇంద్రియాలు బాహ్యంగా ఉంటాయి. బాహ్యంగా ఉండడం అనేటువంటిది వాటి స్వభావ లక్షణం, దాని స్వభావం. పరాంచి కాని వ్యతృణన్ అంటుంది కఠోపనిషత్తు. ఈ ఇంద్రియాలు బాహ్యంగా ఉంటాయి, ఎక్స్ట్రావర్ట్ అయి ఉంటాయి. ఈ బాహ్యంగా ఉండేటువంటి బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాలని ఎవడైతే అంతర్ముఖం చేసుకుంటాడో వాడు మాత్రమే అంతరాత్మను, జీవాత్మ చూడగలడు అని అర్థం. కాబట్టి మునులు జీవాత్మను ఎందుకు చూడగలుగుతున్నారంటే వారి ఇంద్రియాలు ఎప్పుడూ అంతర్ముఖంగా ఉంటాయి అని మనం గ్రహించాలి. ఇక్కడ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ మునులు భార్యాసహితుడు, రక్షకుడు, రాజనీతే మాత్రమే కన్నుగా కలిగినటువంటి ఆ అర్హుడైనటువంటి దిలీపునకు పూజ చేశారు, అంటే గౌరవించారు అని అర్థం. తస్మై సభ్యాః సభార్యాయ గోప్త్రే గుప్తతమేంద్రియాః అర్హణాం అర్హతే చక్రుః మునయో నయచక్షుషే. ఆ తర్వాత శ్లోకం చూడండి. విధేః సాయంతనస్యాంతే సదర్శ తపోనిధిం
అన్వాసితం అరుంధత్య స్వహాయేవ హవిర్భుజం. శ్లోకం మరోసారి. విధేః సాయంతనస్యాంతే సదదర్శ తపోనిధిం అన్వాసితం అరుంధత్య స్వహాయేవ హవిర్భుజం. సహ అంటే ఆ దిలీప్ మహారాజు సాయంతనస్య అంతే అంటే సాయంకాల విధులు నిర్వర్తించిన తర్వాత, సాయంతనస్య అంటే సాయంకాలమునకు సంబంధించినటువంటి విధేహే విధి యొక్క అంతే అనంతరం అంటే ఉదయాన్ని విధించవలసినటువంటి కొన్ని విధులు ఉంటాయి, మధ్యాహ్నం విధించవలసిన కొన్ని ఉంటాయి, అలాగే సాయంకాల విధులు కొన్ని ఉంటాయి. సాయంకాల విధులు నిర్వర్తించిన పిమ్మట అరుంధత్య అరుంధతి చేత అన్వాసితం కూడినటువంటి అరుంధతితో కూడినటువంటి తపోనిధి అయినటువంటి ఆ వశిష్ఠుణ్ణి స్వాహాదేవి చేత అన్వాసితం కూడినటువంటి హవిర్భుజం ఇవ అగ్నిహోత్రుణ్ణి చూసినట్లుగా దర్శించాను. అంటే ఆ దిలీప మహారాజు సాయంకాల విధులు పూర్తయిన పిమ్మట అరుంధతితో కూడినటువంటి వశిష్ఠ మహర్షిని చూశాడు. అరుంధతితో కూడినటువంటి ఆ వశిష్ఠ మహర్షి ఎలా ఉన్నాడంటే స్వాహాదేవితో కూడినటువంటి అగ్నిహోత్రుని వలె ప్రకాశిస్తున్నాడు అని అర్థం. ఈ విధంగా ఆ రాజదంపతులు అరుంధతితో కూడినటువంటి ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి చేరుకుని ఆ వశిష్ఠుడికి నమస్కరించారు. శ్లోకం మరోసారి చూడండి. విధేః సాయంతనస్యాంతే సదదర్శ తపోనిధిం అన్వాసితం అరుంధత్య స్వహాయేవ హవిర్భుజం. సాయంతనస్య అంటే సాయంకాలమును సంబంధించినటువంటి విధేహే విధి యొక్క అంతే అవసానంలో అంటే విధిని నిర్వర్తించిన పిమ్మట సహా ఆ దిలీప్ మహారాజు అరుంధతీదేవితో అన్వాసితం కూడినటువంటి తపోనిధి అయినటువంటి వశిష్ఠుణ్ణి స్వాహయ అంటే స్వాహాదేవితో కూడినటువంటి హవిర్భుజం ఇవ అంటే అగ్నిహోత్రుని వలె ఉన్నటువంటి ఆ వశిష్ఠ మహర్షిని దదర్శ చూచెను, తిలకించను. వారిద్దరూ అరుంధతితో కూడినటువంటి ఆ వశిష్ఠుని చూశారు. తర్వాత ఏం జరిగిందో తర్వాత పటంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.